గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఒక సెంటిమెంట్ పెట్టుకొని ఫాలో అవుతున్నాడు. అదే ఈద్ రోజున మూవీ రిలీజ్ చేయటం. గత 15 సంవత్సరాలుగా ఈ సెంటిమెంటును ఫాలో అవుతున్నాడు. 2009లో పోకిరి రీమేక్గా వచ్చిన వాంటెడ్ మూవీతో ఈద్ సెంటిమెంట్ స్టార్ట్ చేశాడు సల్మాన్ ఖాన్. ఒకటి కాదు రెండు కాదు, మెనీ టైమ్స్ ఇదే రిపీట్ చేశాడు. 2010లో దబాంగ్, 2011లో బాడీగార్డ్స్, 2012లో ఏక్ థా టైగర్, 2014లో కిక్, 2015లో బజరంగ్ భాయీజాన్, 2016లో సుల్తాన్, 2017లో ట్యూబ్లైట్, 2018లో రేస్ 3, 2019లో భారత్, 2023లో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ వరకు ఈ క్రేజ్ కంటిన్యూ అయింది. అంటే మొత్తంగా 11 సినిమాలను ఈద్ పండుగకే తెచ్చాడు కండలవీరుడు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తన నెక్స్ట్ సినిమాకు కంటిన్యూ చేయబోతున్నాడు సల్లూభాయ్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికిందర్ రిలీజ్ కూడా ఈద్కే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న సికిందర్ నెక్స్ట్ ఇయర్ రంజాన్ అంటే మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అఫీషియల్ డేట్ త్వరలో ప్రకటించనుంది యూనిట్. ఈద్ టైంలో రిలీజైన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ కావటంతోనే సల్మాన్ ఖాన్ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.